బాబు ఎంట్రీ చేయకుండా వెళ్తున్నావు ఏంది? ఆగు బాబాయ్, నేను రాస్తాను ఆగు. క్రికెట్ ప్లేయర్సా ఏంది? బ్యాగ్స్ ఏం లేకుండా క్రికెట్ తీసుకొని వచ్చారు. అదే కదలే బాబాయ్, తర్వాత చెప్తా. బై ద వే, నేను రాహుల్ అండ్ తను రాబీ, అండర్-19 ఆంధ్ర రంజీ ప్లేయర్. వితౌట్ హిమ్ ఐ వుడెంట్ బి హియర్. వాడు గ్రౌండ్లో చాలా అగ్రెసివ్, కానీ లైఫ్లో చాలా డిసిప్లిన్. మేము ఇక్కడ డబ్బు కోసం కాదు, లేదా పెద్ద అకాడమీ కోసం కాదు. మా గేమ్ని మేము మా నెట్స్లో, మా గ్రౌండ్లో, మా టాలెంట్తో బిల్డ్ చేసుకున్నాం. బట్ పీపుల్ మాక్ ద సేమ్ అకాడమిక్ కిడ్స్ అని, ఫెసిలిటీ ప్లేయర్స్ అని, బ్యాడ్ బౌలర్స్ అని, ఇన్ఎలిజిబుల్ అని, వాట్ నాట్. సో we started a war upon ourselves and the people who mocked us. And our warలో we got to know our weakness and అది మేము ఫేస్ చేయలేకపోతున్నాం. సో అందుకే we're coming back to our own college and we're gonna come back stronger and better. అంతా బాగానే ఉందమ్మా. ఇక్కడ అకాడమీలో ఉన్నాము. ప్రాక్టీస్ అయితే జస్ట్ బ్రేక్ తీసుకున్నాము. అవునవును, ఎవ్రీథింగ్ స్కూల్. ఓకే అమ్మా, కోచ్ వచ్చారమ్మా. తర్వాత చేస్తాం. మరి ఉంటా. మరి బై 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 బై. రాబీ, వీ నో దట్ వీఆర్ మాక్డ్, కానీ మన దగ్గర సరైన ప్రాపర్ టీం లేదు, మెషిన్స్ లేవు. మన ఇద్దరమే ఉన్నాం. టీంకి సరిపోను కూడా సరిపోవు. ఏం చేయాలంట? నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. రేపు మార్నింగ్ 6:30 AM నుంచి 6:30 PM దాకా కాలేజ్ గ్రౌండ్స్లో నెట్స్ దగ్గర ఉంటాను. ఒక్కడైనా ఒక్క బాల్ అయినా సరే డిఫెండ్ ఆడినా, ఒక్క బాల్ మిస్ చేసినా సరే ప్రతి బాల్కి 100 రూపీస్ ఇస్తాను. ఈ విషయం కాలేజ్ మొత్తానికి తెలియాలి. అందరికీ స్ప్రెడ్ చేయి. ఆర్ యూ సీరియస్? డ్యామ్ సీరియస్ ఇది. వస్తారంటావా? వస్తారా? ఎందుకు రాదు చెప్పు. ఏమో మరి. లేదు, మనం ప్రతి బాల్కి 100 రూపీస్ దాకా ఇస్తాం. ఆ విషయంగా టెంప్ట్ సరే చాలా మంది దాకా వస్తారా. బో, ఇవన్నీ అయ్యేదానికన్నా మంచిగా మీ క్రికెట్ మీద నిలిపించి వాళ్ళతో ఆడియచ్చు కదా. లేదురా, మనం పెట్టిన దానికి మినిమం 50 to 100 మెంబర్స్ ఎక్కైనా వచ్చే ఛాన్స్ ఉందిరా. సో వాళ్ళతో బౌలింగ్ వేయిస్తాను. వాళ్ళు ఎవరు గుడ్డో ఎవరు బ్యాడో ప్రతి తెలిసిద్ది. నా వీక్నెస్ నాకు తెలిసిద్దిరా. ఇది ఒక మంచి ఐడియా. బా, సూపర్ ఉంది ఐడియా మాత్రం. క్లాసీ సెట్ ఐడియా. ఇంకా నేను అనుకున్నా క్యాంపస్ మొత్తం వచ్చి లైన్లో నిలబడతారు అని చెప్పి, కానీ ఇది ఫెస్టివల్ టైం. చాలామంది ఇంటికి వెళ్ళిపోయారు. గ్రౌండ్లో క్రౌడ్ లేరు, హైప్ లేదు, జస్ట్ కొన్ని ఫేసెస్, కొన్ని బాల్స్. కానీ అది చాలు. ఏదని చెప్పాలంటే నేను టైర్డ్, మెంటలీ టైర్డ్. అండర్-19 దాకా ఫైట్ చేశాను, సెలక్షన్స్ దాకా వెళ్ళాను. అట్ లాస్ట్ ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్. నో వన్ ఈవెన్ కేర్డ్ అబౌట్ మీ. బట్ రాబీ, హీఈస్ డిఫరెంట్. Hands up, game face, lock in, first place. Hands up, game face, lock in, first place.
ఇంట్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోతున్నారు. ఎకనామిక్ లో ఇక్కడ ఎకనామిక్ లేదు. క్రికెట్ ఆడితేనే గౌరవం. అందరు క్రికెట్ గెలవాలనుకుంటారు, అలాగే నేనే గెలవాలనుకుంటా. క్రికెట్ ఆడితేనే గౌరవం, అలాంటప్పుడు క్రికెటే లేదు. ఇప్పుడు ఆడకపోతే ఏంటి? ఎవరు గౌరవిస్తారు? ఎవరు ఉంటారు? ఇంట్లో వాళ్ళ క్రికెట్ గురించి ఏం జరుగుతుంది అని పక్క టెన్షన్, ఇంట్లో వాళ్ళ పక్క ఏం చేయకపోతే అవి లేదు, ఏమి లేవు, నెట్ బౌలింగ్ లేదు, ఏమి లేదు. ఏం చేయాలి ఇంకెక్కడ? ఇంట్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏది రీచ్ అవ్వట్లేదు. ఏం చేయమంటారు? ఏం చేయమంటావు? ఇంకా నన్ను చూడు, నా కళలో చూడు. నేను 2 ఏళ్ళ కదా చూసి రాహుల్ వేనా నువ్వు? ఆ రాహుల్లో ఒక ఫైర్ ఉండేది, ఒక ఆవేశం ఉండేది. కానీ ఇప్పుడు ఇలా అయిపోయావేంట్రా? నువ్వు 2 ఏళ్ళ క్రితం ఉన్న రాహుల్ అయితే నీ దారిలో నడిచేవాడిని. కానీ ఇప్పుడు నువ్వేమో ప్లేయర్, నువ్వేమో రెస్పాన్సిబుల్. క్రికెట్ మేడ్ యూ స్ట్రాంగ్, బట్ డ్రగ్స్ మేడ్ యూ వీక్. ఇలా ఉండకురా, మారురా. I do not want to lose myself. రాహుల్, లెట్స్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. Don't know if he'll hit 6 sixes in 6 balls. I don't know if he'll score a century. I don't even know if he'll win a match today. But I know this. I saw pressure break people. It broke mine too. And I saw him standing there with pain, but fire in his eyes. He refused shortcuts. He refused to smoke. He refused anything that made him strong for a moment, but weak forever. Because not every boundary is on the ground. Some boundaries are inside you. And the day he said no, that's the day he crossed the real boundary. Talent can win you matches, but discipline wins you in life. No shortcuts, now I don't do that cheat. I was down bad, now I'm back on beat. I'm out the mud, I'm